హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పుత్రబొమ్మ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారులే. నేనైతే మస్తున్నా. ఇవాళైతే మళ్ళీ మంచి స్పెషల్ డిష్తో వచ్చేసిన. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా మన సర్వపిండి బాగానే చూసారు కదా, అట్లనే ఇది కూడా అట్లనే ఉంటుంది. సేమ్ ప్రాసెస్. ఫస్ట్ అయితే శనగపప్పు నేను నానబెట్టేసుకుంటున్నా. శనగపప్పు నేను కప్పు నిండా తీసుకున్నాను, కానీ మొత్తం వాడలేదు, కొంచెమే వాడినా, అందులో సగం వాడాను. తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు పెద్దవి తీసేసుకొని సన్నగా ముక్కలు చేసేసుకుంటున్నాను. మరీ సన్నగా ఏం కాదు, మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను. ఇది ఏంటంటే ఆంధ్ర సర్వపిండి అండి. మన తెలంగాణలో సర్వపిండి ఎంత ఫేమసో ఇది కూడా అట్లనే ఆంధ్ర సర్వపిండి. కాకపోతే సర్వపిండి అని కాకుండా వాళ్ళు తపాలా చెక్కలు అని అంటారు. ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మనలాగా కాకుండా కొంచెం వేరేలాగా ఉంది. ఓకే, మనం ట్రై చేసేద్దాం ఎట్లుందో. ఫస్ట్ అయితే పల్లీలు నేను వేయించేసుకుంటున్నాను. పల్లీలు కూడా కొంచెం ఎక్కువనే ఫ్రై చేసుకుంటున్నా, ఎందుకంటే మనకి తర్వాత కూడా యూజ్ అవుతాయి కదా, అందుకే కొంచెం ఎక్కువనే తీసేసుకొని ఫ్రై చేసేసుకున్నా. మొత్తం వేయించుకున్నాను పల్లీలన్నింటినీ. తర్వాత ఒక గిన్నె తీసేసుకొని గిన్నెతో అంతా పల్లీలను అంతా నలిపేస్తున్నాను. ఇట్లా నలిపితే ఏంటంటే పల్లీలు మంచిగా పప్పులాగా అవుతుంది. చూసిరు కదా, విడిపోతాయి ముక్కలు రాగా. అందుకే నేను గిన్నెతో నలిపేసి పొట్టంతా తీసేసుకున్నాను. మనం సర్వపిండిలో కూడా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం మన అమ్మమ్మలు నానమ్మలు ఎట్లా చేస్తారో పాత కాలంలో అట్లనే చేసిన. పల్లీలు అయితే అప్పుడు వేయకపోతుండే, ఇప్పుడు అందరు వేస్తున్నారు సర్వపిండిలో. నేను కూడా వేయకుండానే చేసిన. వీళ్ళు తపాలా చెక్కలు మాత్రం పల్లీలు వేస్తారు. తర్వాత ఒక 7-8 పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత 2 గ్లాసుల బియ్యం పిండి నా దగ్గర ఉంది, దాంతోనే వేసేసిన. 2 గ్లాసుల బియ్యం పిండి, ఒక 1 టీ స్పూన్ ఉప్పు, మనం పచ్చిమిర్చి పట్టుకున్నాం కూడా 7-8 మిరపకాయలు పచ్చిమిర్చి, ఆ పచ్చిమిర్చి పేస్టు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, తర్వాత ఉల్లిగడ్డ మంచిగా కడిగేసుకున్నాను. ఉల్లిగడ్డను కడిగేసుకొని వేసేసుకున్నాం. మనం నానబెట్టుకున్న పప్పు కూడా సగం వేసాను అందులో ఉన్న దాంట్లో. పల్లీలు అయితే ఒక 3-4 పిడికిల్లాగా వేసేసిన. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉంది కదా మిక్సీ జారు, పచ్చిమిర్చి పట్టుకున్న మిక్సీ జారు, దాన్ని కడిగేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకున్నాను, స్పైసీ సరిపోదేమో అని. తర్వాత మొత్తం ఇంకా పచ్చిమిర్చి వాటర్ కాకుండా మనం ఇంకా కొన్ని నీళ్ళు పోసుకుంటా పిండి అయితే కలిపేసుకోవాలి. వీళ్ళు ఏంటంటే అల్లం సన్నగా తరిగి లేకపోతే అల్లంను దంచి వేస్తారు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన, నా దగ్గర అల్లం లేదని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. మనమైతే సర్వపిండిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేసుకోము, కొంతమంది వేసుకుంటారు, అది మన ఇష్టం. కానీ వాళ్ళు తపాలా చెక్కలు మాత్రం అల్లం సన్నగా తరిగేసుకొని వేసుకుంటారు. పిండి అయితే చూసిరు కదా, మెత్తగా మనం మొన్న సర్వపిండికి ఎట్లా కలుపుకున్నామో అట్లనే కలిపేసేసుకొని పైన కొంచెం నూనె అద్దిచ్చేసి పెట్టేస్తున్నాను. ఇవి ఏంటంటే మనం సర్వపిండి అయితే పెద్ద గిన్నెలో మొత్తం పెద్దగా చేసేసుకుంటాం కదా, వీళ్ళు అట్లా కాకుండా చిన్నగా బిళ్ళల్లాగా పెనం మీద చేసుకుంటారు. సర్వపిండి గిన్నె లాంటిది ఉన్న గిన్నె మీద కూడా ఒత్తేసుకుంటారు. అవి కూడా చిన్నగానే చేస్తారు, పెద్దగా ఏం చేయరు. డీప్ ఫ్రై చేస్తే ఏంటంటే మనం వడప్పలు చేసుకుంటాం కదా, సేమ్ అట్లనే ఉంటుంది. అందుకే వడప్పల్లాగా కాకుండా తపాలా చెక్కలు ఇట్లా గిన్నెలో ఒత్తేసుకుంటారు. కొంతమంది అయితే డీప్ ఫ్రైలో చేసుకుంటారు. పిండి కూడా ఇప్పుడు బయట షాప్లలో మనం కొంటున్నాం కదా, అవి కూడా డీప్ ఫ్రై చేసేసి అమ్ముతున్నారు. అందుకే మనకు బాగా మనం ఇంట్లో చేసుకునే దానికంటే క్రిస్పీగా వడప్పల్లాగా ఉంటున్నాయి, ఎందుకంటే అది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు కాబట్టి అంత క్రిస్పీగా వస్తున్నాయి. కానీ సర్వపిండి ఏంటంటే అక్కడక్కడ కరకర, అక్కడక్కడ మెత్తగా ఉల్లిపాయలు తగులుతూ అట్లా తింటేనే అసలు టేస్ట్ ఉంటుంది. మంచిగా మీడియం ఫ్లేమ్లో ఒకసారి, లో ఫ్లేమ్లో ఒకసారి పెట్టుకుంటా చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది అస్సలు వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా మన చాలా ఇంకా లైఫ్కి అన్నట్టు ఉంటుంది. అట్లా చేసిందే బాగుంటుంది. నిజానికైతే డీప్ ఫ్రై కంటే అట్లానే చేసుకోవాలి. తర్వాత చూసిరు కదా, పెనం మీద ఫస్ట్ చేయితో నేను ఒత్తేసుకొని పెంక మీద వేసేసుకున్నాను. ఆయిల్ ఒకటే మధ్యలో వడలకి పెట్టినట్టు ఒకటే హోల్ పెట్టేసి ఆయిల్ వేసేసుకున్నారు. ఈ ఒకటి కడాయిలో కూడా చేసిన, సేమ్ మనం సర్వపిండి ఎట్లా చేసుకుంటామో అట్లనే కడాయిలో కూడా చేసిన. ఇదైతే తపాలా చెక్కలు అయితే ఇట్లానే చేస్తున్నారు. మనం అయితే సర్వపిండికి పైన మూత కూడా పెట్టేసి మంచిగా మీడియం టు లో ఫ్లేమ్ మార్చుకుంటూ కాల్చుకుంటాము. అసలు ఆ టేస్టే వేరుంటుంది కదా. ఇది కూడా టేస్ట్ బాగుంది. పల్లీలు అయితే వేసినాం కదా, పల్లీలు మధ్యలో కమ్మగా తగులుతూ గట్టిగా ఈ టేస్ట్ కూడా బాగుంది. కాకపోతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినాం కదా, అదొక ఫ్లేవర్ డిఫరెంట్గా వస్తుంది. కలరు డిఫరెంట్, ఫ్లేవర్ కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్తో అదొక కొంచెం డిఫరెంట్. నేను ఇంకోటి కూడా చేసేస్తున్నాను, చూస్తున్నారు కదా, సేమ్ టు సేమ్ సర్వపిండియే, కాకపోతే వాళ్ళు తపాలా చెక్కలని పిలుస్తారు, మనం సర్వపిండి అని పిలుస్తాం. ఇదే డిఫరెన్స్. ఇది ఈరోజు రెసిపీ అండి. నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయరి, ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయరి, వీడియో నచ్చితే లైక్ చేయరి, కమెంట్ చేయరి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వాయి కూడా చేసేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇది ఈరోజు రెసిపీ. ట్రెడిషనల్ ఫుడ్ ఎట్లయినా ట్రెడిషనల్ ఫుడ్డే కదా. ఈ
సర్వపిండి వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది, చాలామంది చూస్తున్నారు. అందుకే నేను నెక్స్ట్ వీడియో పెట్టకుండా హోల్డ్ చేసేసిన, వేరే వీడియో పెట్టకుండా ఆపేసిన. ఈ వీడియో తీసి కూడా 2-3 డేస్ అవుతుంది కానీ వీడియో అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే సర్వపిండి చూస్తున్నారు కదా, ఇంకా మధ్యలో ఇది పెట్టడం ఎందుకని హోల్డ్ చేసేసిన. ఇది ఈరోజు రెసిపీ అండి. మీకు ఇంకేదన్నా కొత్త రెసిపీ ఏదన్నా ట్రై చేయాలంటే నాకు కమెంట్ చేయరు, నేను కూడా ట్రై చేసి మీకు షేర్ చేస్తాను వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఈరోజు రెసిపీ అండి. నాకైతే బాగా నచ్చింది. ఈ తపాలా చెక్క కూడా సేమ్ సర్వపిండిలానే చాలా బాగుంది. కాకపోతే టైం టేకింగ్ వీడియో వంట